సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో రాజనారాయణ గారు తమిళంలో రాసిన తలుపు ఈ కథను YVSSS మూర్తి గారు తెలుగులోకి అనువదించారు. ఆలోచన లేకుండా పన్ను వసూళ్లు చేసేటప్పుడు అధికారులు చేసే పనులు, వాటి వల్ల పేద కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ కథ తెలియజేస్తుంది. రచయిత రాజనారాయణ గారు తిరువన్వేలి జిల్లా ఇడైసేవల్ గ్రామంలో జన్మించారు. వీరు అంత ఎక్కువగా విద్యను అభ్యసించిన వారు కాదు. కరిసెల్ ఇలకయ్యం అనే పల్లె పదాల ప్రక్రియను ప్రారంభించారు. కథవు, కన్నిమై అనే చిన్న కథా సంకలనాలు, గోపల్ల గ్రామం అనే నవల వీరి రచనలలో ముఖ్యమైనవి. గోపల్ల గ్రామత్ మక్కలకు సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. లోకి వెళదామా? కథ పేరు తలుపు. తలుపు ఆట ఆరంభమైంది. ప్రక్కింటి పిల్లలు కూడా చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. అందరూ టిక్కెట్లు తీసుకోండి అన్నాడు శ్రీనివాసన్. వెంటనే నాకొక టిక్కెట్టు అని గోల ప్రారంభమైంది. ఏ ఊరికి టిక్కెట్లు కావాలి? ఇలా తోసుకుంటే ఎలా? ఇలా అయితే నేను ఆటకు రాను. లేదు తోయలేదు. సరే, ఏ ఊరికి టిక్కెట్టు కావాలి? పిల్లలు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. ఒకడు తిరునవ్వేలికి అన్నాడు. అందరూ తిరునవ్వేలికి అని గోలగా అన్నారు. లక్ష్మి ఒక గుడ్డతో తలుపు తుడిచింది. శ్రీనివాసన్ ఒట్టి చేతులతో టిక్కెట్లు చింపి ఇస్తున్నాడు. తలుపును పట్టుకుని అందరూ వేలాడసాగారు. కొందరు తలుపును ముందుకు వెనకకు ఆడించసాగారు. తనను పట్టుకుని వేలాడుతున్న పిల్లలను, తన మీద ఎక్కి నిలుసున్న పిల్లలను, భారీగా ఉన్న ఆ తలుపు ఉత్సాహంగా ఆడి వాళ్ళను ఉల్లాసపరిచింది. తిరునవ్వేలి వచ్చింది అన్నాడు శ్రీనివాసన్. అందరూ దిగిపోయారు. తలుపు ఆడించిన వాళ్ళు టిక్కెట్లు తీసుకుని తలుపు మీద వేలాడసాగారు. ముందు ఎక్కిన వాళ్ళు తలుపును ఆడించసాగారు. మళ్ళా తలుపు ఆట ప్రారంభమైంది. అది పాతకాలపు సున్నంతో కట్టిన పెంకుటిల్లు. పెద్దగా ఒకటే తలుపు ఉంది ఆ ఇంటికి. అందులో ఉంటున్నవారు ఒకప్పుడు వసతిగా బ్రతికిన వాళ్లే. ఇప్పుడు బాగా చితికిపోయారు. ఆ ఇంటిలోని పిల్లల్లో పెద్ద పిల్లకు 8 సంవత్సరాల వయసు ఉంటుంది. పేరు లక్ష్మి. ఆ తరువాత వాడు శ్రీనివాసన్, 6 సంవత్సరాల వయసు. ఇంకొక చంటి బిడ్డ. తల్లి తోట పనికి వెళ్ళింది. తండ్రి ఏటి అవతలకు కూలి పనికి వెళ్ళాడు. లక్ష్మి, శ్రీనివాసన్ చంటి బిడ్డను చూసుకుంటూ తల్లి తోట పని నుండి వచ్చే అంతవరకు తలుపుతో ఆడుకుంటూ ఉంటారు. ఒకనాడు వీధిలో ఒక అగ్గిపెట్టి బొమ్మను లక్ష్మి చూసింది. బొమ్మలో ఒక కుక్క ఉంది. మురికిగా ఉండడం చేత బొమ్మను నోటి ఉమ్మితో తడిపి తన పావడాతో తుడిచింది లక్ష్మి. అందుచేత అంతకుముందు కొద్దిగా కొన్ని చోట్ల ఉన్న మసి బొమ్మ అంతా అయింది. అయినా లక్ష్మికి ఎంతో తృప్తి బొమ్మ శుభ్రం అయిందని. బొమ్మను ముఖానికి చిన్నగా పెట్టుకుని తల ప్రక్కకు వంచి చూసింది. ఆ తర్వాత రెండో ప్రక్కకు తల వంచి చూసింది. తనలో తానే నవ్వుకుంది. బొమ్మను చూపించడానికి చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. ఇంటి ప్రక్కకు వేగంగా గెంతుకుంటూ వెళ్ళింది. సంతోషాన్ని పట్టలేకపోయింది. లక్ష్మి ఇంటికి వచ్చేసరికి శ్రీనివాసన్ ఒక ప్రక్కగా వాకిలి అరుగు మీద కూర్చున్నాడు. వాడిని చూసి లక్ష్మి బొమ్మను జాగ్రత్తగా పట్టుకుని, ఒరే, నేను ఏం తీసుకొచ్చానో చెప్పుకో
అంది. ఏం తీసుకువచ్చావో నాకు తెల్దు, చెప్పుకో చూద్దాం. అదేమిటో నాకు తెల్దు. లక్ష్మి దూరం నుండే బొమ్మను చూపించింది. అక్కా అక్కా నాకివ్వవా అని అడుగుతూ దగ్గరకు వచ్చాడు. వీలు కాదు అన్నట్లు తల ఆడించి బొమ్మను చేత్తో ఎత్తుగా జాగ్రత్తగా పట్టుకుంది. బొమ్మ కోసం ఆశగా ఆమె చుట్టూ తిరిగాడు. ఊహం, ఇవ్వనంటే ఇవ్వను. నేను ఎంత కష్టపడి వెతికి తెచ్చానో తెలుసా అంది. ఒకే ఒకసారి చూసి ఇస్తానే అక్కా అని ప్రాధేయపడ్డాడు శ్రీనివాసన్. చూచి ఇచ్చెయ్యాలి అంది. సరే, చింపకూడదు. సరే సరే. శ్రీనివాసన్ బొమ్మ తీసుకుని చూశాడు. వాడి ముఖం వెలిగిపోయింది. లోపలికి వెళ్ళి కొంచెం అన్నం మెతుకులు తీసుకురా, ఈ బొమ్మను మన తలుపు మీద అంటించాలి అంది లక్ష్మి. సరే అని లోపలికి పరిగెత్తాడు శ్రీనివాసన్. ఇద్దరూ చేరి ఆ బొమ్మను తలుపు మీద అంటించారు. బొమ్మను చూసి సంతోషంతో చప్పట్లు చరుస్తూ కేరింతలు కొట్టారు. ఇది విని ప్రక్కింటి పిల్లలు కూడా పరిగెత్తుకు వచ్చారు. మళ్ళీ తలుపాట ఆరంభమైంది. ఆ తలుపు జాగ్రత్తగా చూసిన వారికి ఈ పిల్లలు బొమ్మ అంటించిన దానికంటే మీద ఇదేలాంటి మరో బొమ్మ అంటించబడి ఉండటం తెలుస్తుంది. ఆ బొమ్మ అంటించి చాలా సంవత్సరాలు అవడం చేత మసితో మట్టితో మాసిపోయి ఉంది. ఒకవేళ లక్ష్మీ తండ్రి తన బాల్యములో అంటించి ఉండవచ్చు. పిల్లలు ఇలా ఆడుతున్నప్పుడు గ్రామ తలారి అక్కడకు వచ్చాడు. లక్ష్మి, మీ అయ్యలేడా? ఊరికి వెళ్ళాడు. మీ అమ్మ తోట పనికి వెళ్ళింది. వచ్చాక శిస్తు చెల్లించాలని చెప్పు. తలారి తేవర్ వచ్చి వెళ్ళాడని తప్పక చెప్పు. సరే అని లక్ష్మి తల ఆడించింది. మరునాడు తలారి తేవర్ లక్ష్మి అమ్మ ఉన్నప్పుడు వచ్చి శిస్తు బకాయి గూర్చి అడిగాడు. అయ్యా, ఆయన ఊర్లో లేరు. మడిముత్తార్ దగ్గర పనికి పోయి 5 నెలలు అయింది. ఏ కబురు రాలేదు. 3 సంవత్సరాలుగా వర్షం లేదు. మేం ఏం పెట్టి మీకు శిస్తు చెల్లించగలం? ఏదో తోట పనికి వెళ్ళి కూలి డబ్బులతో ఈ పిల్లల్ని పెంచుకోవడమే పెద్ద పని. మీకు మాత్రం ఈ సంగతి తెలియదా అంది. ఆమె మాటలకు తలారి చలించలేదు. ఇలాంటి మాటలు ఎందరో చెప్పగా విన్నాడతను. దీనికి మేం మాత్రం ఏం చేయగలము? సర్కారు ఉత్తర్వు. ఈ సంవత్సరము ఎలాగైనా తప్పక శిస్తు కట్టి తీరాలి. ఆ తర్వాత మా మీద పడి ఏడిస్తే లాభం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు తలారి. మణిముత్తార్ ఒక ఏటి పేరు. ఒకనాడు ఉదయం ఇంటి ముందు వాకిట్లో పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తలారి 4 మనుష్యులతో ఇంటికి వచ్చాడు. వచ్చిన వాళ్ళు తలుపు తీయడానికి ప్రయత్నించారు. సాధ్యం కాలేదు. పిల్లలంతా ఇంటి ముందు చేరి చూడసాగారు. వాళ్ళకి ఇది ఒక వేడుకలా ఉంది. తలారి కూడా వాళ్లతో కలిసి పట్టుకుని ఎలాగో తలుపును ఊడదీసి తలపై పెట్టుకుని వెళ్ళిపోయారు. పిల్లలు అది చూసి ఏమనుకున్నారో ఏమో, బహుశా అది ఒక ఊరేగింపు అనుకున్నారేమో. అందుకని ఒకడు నాదస్వరం వాయించే వాడిలా చేతులు పెట్టుకొని పీ పీ అని ఊదసాగాడు. మరొకడు మధ్యలో వాయిస్తున్నట్లు అభినయించసాగాడు. శ్రీనివాసన్ కూడా అందులో పాల్గొన్నాడు. ఇలా ఉత్సాహంగా పిల్లలు తలుపును ఊడదీసి మోసుకుపోతున్న వారి వెనుక ఊరేగింపులా వెళ్ళారు. దీన్ని చూసి తలారి కోపంగా, గాడిదెల్లారా, పోతారా పోరా అని కసిరాడు. పిల్లలు పారిపోయారు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి లక్ష్మి వాకిట్లో కూర్చొని ఏడుస్తుంది. ఎవరు గోల చేయకుండా ఆమె ప్రక్కన కూర్చున్నారు.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. శ్రీనివాసన్ కూడా ముఖాన్ని దిగులుగా పెట్టాడు. ఇలా ఎక్కువసేపు ఊరికినే ఉండడం వాళ్ళకి సాధ్యం కాలేదు. అకస్మాత్తుగా ఒక అమ్మాయి లేచి, నేను ఇక ఇంటికి పోతాను అంటూ లేచింది. ఆమెతో పాటు పిల్లలు అందరూ లేచి వెళ్ళిపోయారు. లక్ష్మి, శ్రీనివాస్ మాత్రం అక్కడ ఉన్నారు. చాలాసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. చంటి బిడ్డ ఏడ్పు విని లక్ష్మి లోపలికి వెళ్ళింది. ఈ లోపల శ్రీనివాసన్ ఆ బిడ్డని ఎత్తుకొని పోయాడు. బిడ్డ శరీరం సుర్రుమని కాలిపోతుంది. చేతిని పట్టుకొని చూశాడు. జ్వరంతో కాలిపోతున్నట్లనిపించింది. అక్కను పిలిచాడు. బిడ్డను చూడు, ఒళ్ళు ఎలా కాలిపోతుందో అన్నాడు. లక్ష్మి చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు అగ్గిలా కాలిపోతుంది. సాయంత్రం బాగా చీకటి పడ్డాక వాళ్ళ అమ్మ కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని వచ్చింది. పుల్లలు ఏరేటప్పుడు తేలు కరిసిందట. ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. మౌనంగా వచ్చి పిల్లల ప్రక్కన కూర్చొని చంటి బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. ఒళ్ళు కాలిపోతుందే అని తనలో తానే అనుకుంది. ఈ లోపల పిల్లలు ఉదయం జరిగిన సంఘటన గూర్చి తల్లితో చెప్పారు. ఆ వార్త విన్న రంగమ్మకు ఊపిరి నిలిచిపోయినట్లనిపించింది. శరీరం అంతా కంపించసాగింది. శ్వాసలో ఉష్ణం అధికమైపోయింది. కడుపులో మెలితిరుగుతున్నట్లు ఏదో బాధ, సహించలేని బాధ. బిడ్డను గట్టిగా పట్టుకుంది. పిల్లల ముందు ఏడవకూడదు అని ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. నన్ను కన్న తల్లి, అమ్మా చూడవే అంటూ ఏడవసాగింది. భయంతో పిల్లలు ఆమె ప్రక్క నుండి దూరంగా జరిగారు. వివరం తెలియని పసిపిల్లలు కూడా ఏడవసాగారు. మణిముత్తార్ ఒక ఏటి పేరు. మణిముత్తార్ నుండి ఏ కబురు రాలేదు. రోజులు గడిచిపోతున్నాయి. రాత్రి వచ్చిందంటే చలికి తట్టుకోలేక పిల్లలు గిలగిల్లాడిపోతున్నారు. తలుపు లేకపోవడం వల్ల ఇల్లు ఉండి ప్రయోజనం లేకపోయింది. కార్తీక మాసం చలి వాయువుల ఇంటి లోపలకు చొరబడి హైరానా పెడుతుంది. చంటి బిడ్డ ఆరోగ్యం మరింత పాడైపోయింది. ఒకనాటి రాత్రి చలి బాధ తట్టుకోలేక ఆ బిడ్డ ఆ ఇంటిని, ఆ మనుషుల్ని, ఈ లోకాన్ని అందరినీ శాశ్వతంగా ఇడిచి వెళ్ళిపోయింది. రంగమ్మ దుఃఖం వర్ణనకు అందనట్లుంది. లక్ష్మి కోసం, శ్రీనివాసన్ కోసమే ఆమె ఊపిరితో ఉంది. శ్రీనివాసన్ ఇప్పుడు బడికి పోయి వస్తున్నాడు. ఒకనాడు బడి నుండి తిరిగి వస్తుండగా వాడికి ఒక అగ్గిపెట్టె బొమ్మ దొరికింది. లక్ష్మి ఆ బొమ్మ పట్ల ఏ విధమైన అక్కర కనపరచలేదు. అక్కా, నాకు తొందరగా గంజిపోయి ఆకలిగా ఉంది, తిని ఈ బొమ్మను అంటించాలి అన్నాడు శ్రీనివాసన్. తమ్ముడు, గంజి లేదురా అని ఎంతో బాధతో చెప్పింది లక్ష్మి. ఏం, ఉదయము నువ్వు కాచినప్పుడు చూశానే అన్నాడు. అవునన్నట్లు తల ఊపి, నేను బయటికి వెళ్ళాను. కుక్కో ఏదో వచ్చి గంజి అంతా త్రాగిపోయింది. తలుపు లేదు కదా. దుఃఖంతో కూడిన బాధతో అంది లక్ష్మి. తమ తల్లి తోట నుండి ఆకలితో వస్తుందే అని ఎంతో దుఃఖపడింది. శ్రీనివాసన్ అక్కడ చెదిరి పడి ఉన్న మెతుకుల్ని ఏరి ఆ బొమ్మ వెనక రాసి అంటించడానికి వచ్చాడు. తలుపు లేదు. ఏం చేయాలో తెలియలేదు. గోడ మీద అంటించాడు. బొమ్మ క్రింద పడిపోయింది. గోడ మీద మరొక చోట పడి ఉన్న మెతుకులతో అంటించాలని చూశాడు. ఏం ప్రయోజనం లేకపోయింది.
నిరాశ వల్ల, ఆకలి వల్ల కలిగిన నీరసం వల్ల ఏడవటం ఆరంభించాడు. సాయంకాలం లక్ష్మి కుండలను కడుగుతూ ఉండగా శ్రీనివాస్ ఉత్సాహంగా రావడం లక్ష్మి చూసింది. అక్కా, అక్కా, మా బడి ప్రక్కనున్న పంచాయతీ సావిడి వెనక మన ఇంటి తలుపు ఉంది అక్కా, నా కళ్ళతో చూశాను అన్నాడు శ్రీనివాస్. అలాగా, నిజమా? ఎక్కడా? పద చూద్దాం అని శ్రీనివాసం చెయ్యి పట్టుకుంది. ఇద్దరూ పంచాయతీ సావిడికి పరిగెత్తారు. నిజం, అదే తలుపు. అక్కడ జేరవేయబడి ఉంది. తమ మిత్రుడిని గుర్తించారు వాళ్ళు. ఆ చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారా అని చూశారు. ఎవరూ లేరు. వాళ్ళకు కలిగిన ఆనందం చెప్పశక్యం కానిది. అక్కడ మొలకెత్తిన పిచ్చి మొక్కలు వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగిపోతున్నాయి. అతివేగంగా ఆ తలుపు దగ్గరకు పరిగెత్తారు. వెళ్ళి ఆ తలుపును తనివితీరా తడిమి చూశారు. దాన్ని పట్టి ఉన్న చెదలను, చెద పురుగులను తన పావడాతో తుడిచి దులిపింది లక్ష్మి. తలుపుకు తన ముఖాన్ని ఆనించుకుంది. బాగా ఏడవాలనిపించింది ఆమెకు. శ్రీనివాసన్ లక్ష్మిని చూసి నవ్వాడు. వాళ్ళిద్దరి చేతులు బలంగా తలుపును కావలించుకున్నాయి. కథ వింటున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మిత్రులందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.